పశ్చిమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్కు సమస్యలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే గల్లా మాధవి వారి సమస్యలను పరిశీలించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రజా దర్బార్కు అనేక సమస్యలు వచ్చాయని, ఫోన్ ద్వారా పరిష్కరించే సమస్యల్ని అప్పటికప్పుడు పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రధానంగా కొన్ని చోట్ల డ్రైనేజీ, రోడ్ల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వెంటనే ఇంజనీరింగ్ సిబ్బందితో సంప్రదించి ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా గ్రీవెన్స్ ని నిర్వహించాలి. ప్రజల యొక్క సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా పబ్లిక్కి చాలా దగ్గరగా ఉండాలి అని చెప్పి ఏ దిశానిర్దేశం అయితే చేశారో అందులో భాగంగానే ఈరోజు శుక్రవారం పశ్చిమ ఆఫీసు ప్రజా గ్రీవెన్స్తో సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యల్ని తెలుపుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. అప్పటికప్పుడు ఫోన్లు చేసి తీర్చే సమస్యలన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. కొన్ని సమస్యలకి కాస్త టైం పట్టే సమస్యలన్నిటికి కూడా వాళ్ళకి సానుకూలంగా వివరించి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సమస్యలు ఇటు గవర్నమెంట్ పాలసీ ద్వారా తీరాల్సిన సమస్యలన్నిటికీ కూడా కొంత సమయం పడుతుంది, వేచి ఉండాల్సిందే అని చెప్పి కూడా వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాగా అనేక సమస్యల మీద దృష్టి పెట్టి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాము. అయితే ఇందులో ప్రధానంగా ఈరోజు కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్స్ గురించి కానివ్వండి, లేదంటే అవుట్సోర్సింగ్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. కొంతమంది ట్రాన్స్ఫర్లు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల వాళ్ళు వాళ్ళ దగ్గర ఇంకా డ్రైన్లు, రోడ్లు వేయలేదు అని చెప్పి అడగడం జరిగింది. వాటిని కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెంటనే కనుక్కొని వాటి స్టేటస్ ఏంటో కనుక్కొని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి కొన్ని చోట్ల ప్రధానంగా వేకెంట్ ల్యాండ్స్తో విపరీతమైన సమస్యలు, అక్కడ డ్రైనేజ్ క్లాగ్ అయిపోయి ఈ వేకెంట్ ల్యాండ్ వల్ల అటు శానిటేషన్ కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ల మీద ఆ భారం పడుతూ వాళ్ళు చెడ్డ పేరు మోయాల్సిన పరిస్థితి కూడా కనపడుతుంది. అందులో ప్రధానంగా శ్యామలానగర్లో ఎదుర్కొంటున్న సమస్యలు శానిటేషన్ అని చెప్పడం వల్ల మేము దానికి ఎందుకు శానిటేషన్ ఇంతవరకు కూడా ఇంత అధ్వానంగా ఉంది అని స్క్రూటినీకి వెళ్తే శివారు ప్రాంతాల్లో ఆ ఖాళీ స్థలాలు వదిలేసి అక్కడ చెట్లు మొలిచిపోయి అక్కడ డ్రైనేజ్ లేని పరిస్థితి, ఆ ఖాళీ స్థలాలు దాటుకొని ఉన్న 2-3 ఇళ్లకి ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడింది. ఇవాళ కంప్లీట్గా శానిటేషన్ మీద దృష్టి పెట్టి ఎస్ఐ శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఎండార్స్ చేయడం జరిగింది. మ్యాక్సిమం కూడా ఆ ఏరియా అంతా శానిటేషన్ డ్రైవ్ లాగా చేసి క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వైర్స్ అన్ని లో లయింగ్గా ఉన్నాయని చెప్పి మా దృష్టికి రాగానే వాళ్ళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎండార్స్ చేయడం జరిగింది. అక్కడ పోల్స్ కొన్ని షిఫ్ట్ చేస్తూ వైర్లన్నీ కూడా పైకి లాగి పెట్టడం జరుగుతుంది. కొన్ని రోడ్స్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఆ ప్రాంతం వాళ్ళు. ఆ రోడ్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కనుక్కుంటే అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ వేసి టెండర్ స్టేజ్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో అవి కూడా టెండర్కి తీసుకెళ్ళి వర్క్స్ చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా కుక్కల సమస్య గురించి చాలామంది చెప్పడం జరిగింది. వాటికి కూడా ఇలా పబ్లిక్ సహాయ సహకారాలతో కమ్యూనిటీ ఫీడింగ్ సెంటర్స్ అని చెప్పి ఏర్పాటు చేసి నిన్న సత్సంబంధ జిఎంసీ వారి సిబ్బందితో కూడా మాట్లాడి ఒక కార్నర్ పాయింట్లో వీటికి ఫీడింగ్ జోన్స్గా క్రియేట్ చేసి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఇలాగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజల్ని ఇబ్బంది లేకుండా చూసుకోవడమే మా బాధ్యతగా పశ్చిమ నియోజకవర్గ ఆఫీసు నిరంతరం పనిచేస్తూ ఉంది. కాబట్టి మీరు అనేక మంది ఇక్కడ గ్రీవెన్స్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రివ్యూస్ కూడా మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఏదైనా మొండి సమస్యలు, ప్రజాప్రతినిధుల పరిధిలో లేని సమస్యలు మినహా మ్యాక్సిమం మేము అన్ని పాసిబుల్ సమస్యలు అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి పరిష్కారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం.